వైసీపీలో విలువ లేదు, గౌరవం లేదు. అందుకే రాజీనామా చేశారన్నారు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. 5 ఏళ్లు పార్టీ కోసం పనిచేసినా తనను తొక్కేశారని ఆరోపించారు. మండలి చైర్మన్ కొన్ని ప్రశ్నలు అడిగారని వాటన్నిటికీ సమాధానం చెప్పారన్నారు. తన రాజీనామాను ఆమోదిస్తారంటున్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తో మా ప్రతినిధి ప్రసన్న ఫేస్ టు ఫేస్. మండలి చైర్మన్ వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు కలిసారు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఉన్నారు. ఆయనతో అడిగి తెలుసుకున్నాం. సార్, ప్రధానంగా చైర్మన్ తో ఏం అంశాలు చర్చించారు? చైర్మన్ గారు వాళ్ళు వాలంటరీగా చేసేవా లేదని అడిగాడు. వాలంటరీగానే చేశానని చెప్పాను. ఎప్పుడు చేసావని అడిగాడు. 2025 మార్చి 19 చేశానని అడిగాను, చెప్పాను. ఇంకా నీ దీంట్లో నీ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందని అడిగాడు. ఇన్ఫ్లుయెన్స్ ఎవరిది లేదని చెప్పాను. మరి నా వాలంటరీగా స్వచ్ఛందంగా రాజీనామా చేశానని చెప్పాను. ఇంకా ఆయన అడిగినటువంటి ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాను. అంటే స్వచ్ఛందంగా చేయడానికి ప్రధాన కారణాలు అంటే వైసీపీలో మీకు నచ్చని అంశాలు ఏమున్నాయి? ఎందుకు వెక్స్ అయిన పరిస్థితి? వైసీపీలో నచ్చని అంశాలు ఇప్పుడు 14 సార్లు చెప్పాను. ఇంకేం చెప్తాను నేను? జనరల్ గా అరే చెప్పాను కదా, నాకు జరిగినటువంటి అన్యాయం అక్కడ. దాంతో పాటు నేను బయటికి రావాల్సి వచ్చింది. వాళ్ళు చెప్పినటువంటి మాట దేని మీద కూడా నిలకడలేదు. ఇంకా ముందు కూడా నిలకడ ఉంటదనేది లేదు. చైర్మన్ గారు ఏమన్నా సార్ ఫైనల్ గా రాజీనామా ఆమోదించమని చెప్పి రాజీనామాని ఆమోదించాలని చెప్పి నిన్న ఈ రోజు కూడా కోరాను. నేను ఆ రాజీనామా ఆమోదించండి, నేను వాలంటరీ గారిని రాజీనామా చేశానని చెప్పి కోరాను. వాలంటరీ గారు రాజీనామా చేసిన తర్వాత సరే మొత్తం నోట్ చేసుకున్నాం, అవసరమైతే మళ్ళీ పిలుస్తాం అన్నాడు ఆయన. మీరు కూడా కోర్టుకు వెళ్లే అవకాశం కోర్టుకు వెళ్ళారు 4 వారాలు. ఇప్పుడు అవసరమైతే ఆయన మళ్ళీ పిలుస్తాడన్నాడు. చూద్దాం ఏం జరిగిద్దో. రాజీనామా యాక్సెప్ట్ చేస్తాడని నేను అనుకుంటున్నా. చేస్తాడు. మరి పిలిచాడంటే దానికోసమేగా. నా రాజీనామా లెటర్ మీదనే పిలిచాడు ఆయన. ఇది మొత్తానికి జయమంగళ మర్రి రాజశేఖర్ చెప్తున్న అభిప్రాయం. జయమంగళ కోర్టుకు వెళ్ళినట్టే ఇప్పుడు ప్రస్తుతం తాను అవసరమైతే కోర్టుకు వెళ్తానని, కానీ ప్రస్తుతం ఏం చెప్పినా మండలి చైర్మన్ కి చెప్పాల్సిందంతా చెప్పానని, ఫర్దర్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, తాను ఏం చెప్పదలుచుకుంది చెప్పాను, అన్ని విషయాలు బయటికి చెప్పలేమని కూడా మర్రి రాజశేఖర్ చెప్పడం జరుగుతోంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రెడ్డితో ప్రసన్న, ఎన్టీవీ.